అందుకే వచ్చినట్టు. అబ్బా ఇంటికి పోయి తప్పింది అంతే. మెల్లిగిరా నన్ను. పొలంలోకి జీవాలు పోతా ఉన్నాయి. బిలాం వస్తున్నాయి. కాకని అడగాలి. ఏది బామ్మది వర్షం ఇట్లా ఆగుకుంటే ఇట్లా పడుతుంది. చీకటి కంపొచ్చింది నాకు. వాన ఇప్పుడే పడుతున్నాయి. కిష్టన లేకుండా కిష్టన నాయన ఆడే కిష్టనా చెల్లె వస్తున్నా. గీడున్నా వర్షంలో వచ్చినావన్నా. చెల్లె వేడికి పోయినారా పొద్దున్న నుంచి? ఏగి పొద్దుగాల ఇంట్లో సౌదలు అయిపోయినాయి కాక. ఇక ఎప్పటి నుంచో తేవాలనుకుంటున్నా. ఇక అయితే లేదు. ఇక పొద్దుగాల పోయి ఇక సౌదలు తీసుకుని వచ్చినాయి. ఇక వర్షం తగ్గింది, పోదాంపా. సరే పోదాంపా. బాబుజీ చెల్లె నేను చెప్పడమే మర్చిపోయినా. అది చిన్నమ్మ కమ్మలు తెమ్మన్నది. అమ్మ కమ్మలు ఏమి ఉన్నాయిగా. అమ్మ కమ్మలు ఏమైనాయట? ఊరికి పోతుందంట. కమ్మలకు సీల పోయిందంట. అందుకే పెద్దమ్మ కమ్మలు ఆడుకొని తెమ్మన్నది. ఇక వచ్చిందా పెద్దమ్మ పొలం కాడ? పొలం కాడ ఉన్నట్టుంది చెల్లె. నాయన నేను పెద్దమ్మ దగ్గరికి పోయి కమ్మలు తీసుకొని మరి ఇంటికి పోతాను. మీరు తినిపోదు. ఊళ్ళో పోయి తినేసరికి లేట్ అవుతుంది. బుక్క తినిపోతురా. మళ్ళీ నేను తినిపోతే అమ్మకి ఆలస్యం అవుతుంది, బస్సు వెళ్ళిపోతుంది. ఏం కాదు రాదు. మామ కూడా ఉన్నాడు, తినిపోదురా. చెల్లె అవునే కాక. ఇలా రోజు దినాము మేకలు గొర్రెలు వస్తున్నాయి. ఎవరి అవి గంతగనం వస్తున్నాయి. ఎవరి అవి? అది మీ మామయ్య అంటారా? ఊకో బావా, గన్ని గనం నాయ ఏదైతాయి. నాయనలో 20 ఉండేది. మస్తున్నాయేమమ్మా. 20 మేకలు నీకెందుకే మామ? మరి 20 పెంచి దసరాకి అమ్ముకోదామానికి కూడలే. దసరా దాకా నువ్వు ఉంచుతావు మామ. మందుకు పైసలు తక్కువైతే ఒకటి దినాము ఒకటి అమ్ముతూనే ఉంటావు కాక. ఇంకా ఊళ్ళోకి పోతే ఇంకా వైన్ చూడు, మీ మామ ఎప్పుడు వస్తున్నాడు కనిపిస్తలేడు అని ఊరికి అడుగుతున్నాడు. వైన్స్ కాడికి నువ్వెందుకు పోయినావురా?